నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పునరావాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా హెల్ప్ లైన్ నంబర్లు 0877225676 మరియు 9308229009 ను సంప్రదించాలి. పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. యువత సాంకేతిక విప్లవంతో సమాజ గతిని మార్చేలా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. తిరుపతి ఐఐటి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఐఐటి విద్యార్థులు. వార్తల్లోని వివరాలు. తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ప్రజలను కోరారు. వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన గొల్లవానిగుంట, కొరమేనుగుంట, ఆటోనగర్, లక్ష్మీపురం కూడలి, బాలాజీ కాలనీ, నారాయణపురం, కేశవాయనగుంట తదితర ప్రాంతాల్లో అధికారులు సిబ్బందితో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పర్యవేక్షించారు. ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా హెల్ప్ లైన్ నంబర్లు 0877225676 మరియు 9308229009 ను సంప్రదించాలని కమిషనర్ మౌర్య తెలిపారు. సో ఈరోజు నిన్న నైట్ నుంచి బాగా వర్షపాతం అనేది నమోదైంది. నియర్లీ మన దగ్గర 63 రెయిన్ఫాల్ కూడా నమోదైంది. కాబట్టి ఈరోజు మనము ఇంజనీరింగ్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్, ప్లానింగ్ స్టాఫ్, అడ్మిన్ సెక్రటరీస్ కూడా అలర్ట్ చేసేసి ప్రతి ఒక్కరు ఫీల్డ్లో ఉండమని చెప్పాము. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టాఫ్ ఏవైతే మనము ఇలా బాలాజీ కాలనీ అండర్ పాస్, లక్ష్మీపురం సర్కిల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంది. కాబట్టి అక్కడ జేసీబీలు పెట్టి ఎప్పటికప్పుడు వాటర్ ఫ్రీ ఫ్లోలో చేస్తున్నాం. బట్ స్టిల్ మనం ఎక్కువ వర్షం రావడం వల్ల, లాస్ట్ టైం కంటే ఎక్కువ వర్షం రావడం వల్ల వాటర్ అయితే నిల్వ ఉంది. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈరోజు స్కూల్స్ కూడా హాలిడే ఇవ్వడం జరిగింది. అది రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కన్వర్ట్ చేసేసి మనం యాజ్ అండ్ వెన్ అవసరమైనప్పుడు అక్కడ షిఫ్ట్ చేస్తాము ప్రజల్ని. బట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఈ అండర్ పాస్ నందుకు వాడుకోకుండా అందరి ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి తిరుపతి ఐఐటి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో ఐఐటి విద్యార్థులు వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫైనల్లో విద్యార్థులు ఎలాంటి అంశాలపై చర్చిస్తూ పరిశోధనలు చేస్తున్నారో ప్రధాని అడిగి తెలుసుకున్నారు. యువత సాంకేతిక విప్లవంతో సమాజ గతిని మార్చేలా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని సూచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఇలాంటి అవకాశం రావటం మహా ఆనందంగా ఉందని, యువతరానికి ఇలాంటి ప్రోగ్రాములు ప్రోత్సాహకరమని ఐఐటి విద్యార్థులు అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటి కేంద్రంలో మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. తిరుపతి ఐఐటి కేంద్రం నుంచి 51 నోడల్ కేంద్రాల ఇంజనీరింగ్ విద్యార్థులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలుత దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పలువురు విద్యార్థులు నేడు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్, పర్యావరణం, నీటి, వాయు కాలుష్యం తదితర సమస్యలను ప్రస్తావించారు. అభివృద్ధిని శరవేగంగా చేయడానికి టెక్నాలజీని ఎలా వినియోగించుకుంటారో ప్రశ్నించారు. విద్యార్థుల ప్రశ్నపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, నేడు ప్రపంచమే లోకల్ గ్లోబల్ గా మారిందని, భారత ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించేలా సాంకేతిక విప్లవంతో సమాజ గతిని నిర్దేశించే విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో, అంకిత భావంతో మన దేశ నిర్మాణ ప్రగతిలో భాగస్వాములు కావాలని, అందుకు కొత్త ఆవిష్కరణలతో దేశ ప్రగతిని 21 శతాబ్దాలకు ముందు తీసుకువెళ్లే విధంగా ఉండాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశంలో పాల్గొనే అవకాశం లభించడం, తిరుపతి ఐఐటి కేంద్రంగా స్మార్ట్ ఇండియా గ్రాండ్ ఫైనల్లో పాల్గొనే అవకాశం లభించడంపై పలువురు ఐఐటి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్లాట్ఫారం లభించడం ద్వారా తమకు ఉపాధి అవకాశాలతో పాటు టెక్నాలజీపై మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని, యువతరంకు ఇదొక మహత్తర అవకాశమని అభిప్రాయపడ్డారు. పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ, ఇలాంటి అవకాశాలు విద్యార్థుల్లో స్ఫూర్తి లగిరించి మరింత ఉన్నత ఆవిష్కరణలకు దోహదపడతాయన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు. సో నా పేరు శ్రీకాంత్ సిద్ధావతుల్లా. నేను ముంబై నుండి. నా కాలేజ్ పేరు విద్యాలంక స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నాది ఇది ఫస్ట్ టైం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాల్లో ఇక్కడి వరకు రావడం అంటే చాలా పెద్ద మాట. అది కూడా ఐఐటి తిరుపతిలోన. ఇప్పుడే కొద్దిసేపు ముందు నరేంద్ర మోదీతో పాటు లైవ్ సెషన్ అయింది, మాట్లాడింది.
ఆయన ఇన్సైట్, ఆయన మాకు ఇచ్చిన మోటివేషన్, ఇంకా మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ గురించి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈ ప్లాట్ఫామ్ మా యంగ్ జనరేషన్ వాళ్ళకి చాలా ఉపయోగం పడుతుంది. ఎలాగా మా యంగ్ జనరేషన్కి టెక్నాలజీతో మీటప్ చేస్తున్నారు. కొత్త ఛాలెంజెస్ తోటి, కొత్త ఈవెంట్ తోటి, వేరే ఆర్గనైజేషన్, వేరే మినిస్ట్రీతో పాటు పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ ఈ గ్రాండ్ ఫినాలే SIS ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడే నరేంద్ర మోదీ గారి నుంచి స్పీచ్ ఇచ్చి ఉండే లైక్ మంచిగా అనిపించింది. లైక్ ఒక ఇంత స్టూడెంట్స్ కి ఛాన్స్ ఇచ్చుడు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుడు, ఫండ్స్ ఇచ్చుడు. అండ్ SIS జస్ట్ ఒక పేరు కోసం కాదు, ఇంత పెద్ద హ్యాకథాన్ ఉంది అంటే మొత్తం స్టూడెంట్స్ అందులో పార్టిసిపేట్ చేస్తుర్రు. వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉంది. జస్ట్ విన్నింగ్ అనే కాదు, కానీ వాళ్ళైతే విన్ కూడా కాలేదు, వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి ముంగట. సో SIS లైక్ గ్రేట్ ఆపర్చునిటీ అనొచ్చు. వాళ్ళకైతే లైక్ ఈ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉంది. సో లైక్ థ్యాంక్ఫుల్ చెప్పాలి దానికి మేము సెలెక్ట్ అయినందుకు ఈ టీం మొత్తం. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7th ఎడిషన్ ఇవాళ పొద్దున స్టార్ట్ అయింది. 51 నోడల్ సెంటర్స్లో ఇన్స్టిట్యూషన్స్ టేకింగ్ పార్ట్. IIT తిరుపతి వన్ ఆఫ్ ద నోడల్ సెంటర్స్. సో స్టూడెంట్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద వర్క్ చేస్తున్నారు పొద్దునుంచి. ఇవాళ సాయంకాలం 4 గంటలకి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ గారు స్టూడెంట్స్ అందరినీ తోటి ఇంటరాక్ట్ చేశారు. ఒక 5 నోడల్ సెంటర్స్లో స్టూడెంట్స్ తోటి వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటో అవన్నీ వాళ్ళు స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. ది స్టూడెంట్స్ అందరూ చాలా they were all very happy for the opportunity to interact with the honorable prime minister. ఈ ఈవెంట్ ఇవాళ రాత్రి అంతా జరుగుతుంది. రేపు కూడా 36 గంటలు కంటిన్యూస్గా స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తారు. సో రేపు సాయంకాలం ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఇవాల్యుయేటర్స్ వాళ్ళు ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత రేపు ఈవినింగ్ దిల్ బి వాలిడేటరీ ఫంక్షన్ విత్ అవార్డ్ ఫంక్షన్. గురువారం ఉదయం VIP విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం VIP విరామ దర్శన సమయంలో యాక్టర్ రాధిక, మాజీ మంత్రి విశ్వరూప్, అల్లు అర్జున్ వైఫ్ శ్రీహారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీకాంత్ మరియు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మరియు యాక్టర్ అశోక్ కుమార్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హ్యాపీ బర్త్డే அவருக்கு. ஹாப்பி பர்த்டேங்க, நல்லா இருக்கட்டும். நோய் நொடி இல்லாம சந்தோஷமா இந்த புண்ணிய ஸ்தலத்திலிருந்து அவருக்கு என்னுடைய விஷஸ். தேங்க்யூ. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం నందు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు నేటి నుంచి 10 రోజుల పాటు మహాభారతాన్ని ప్రవచనాల రూపంలో వివరించనున్నారు. మొదటి రోజైన గురువారం సాయంత్రం మహాభారతం ఆది పర్వాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. 10 రోజుల పాటు జరిగే మహాభారత ప్రవచనాలకు నగర ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, వెంకట్రామయ్య, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నమయ్య కళామందిర సిబ్బంది, కోకిల తదితరులు పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు మహాభారతం మీద ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు గారు మహాభారతం పైన ప్రవచనాలు 10 రోజుల పాటు చెప్తారు. ఈ ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ ఉంటుంది ఈ ప్రోగ్రాము. తిరుపతిలోని పుర ప్రజలందరూ ఇచ్చేసి అన్నమయ కళామందిరంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఈ మహాభారతం మీద ప్రవచనం మన రమేష్ బాబు గారు చెప్తారు. దాన్ని వచ్చి ఈ ప్రవచనాలని మనం వినేదానికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ పుర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆంధ్ర మహాభాగవతం నేటి నుంచి 22వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు
అన్నమాచార్య కళామందిరంలో ప్రవచనం జరుగుతుంది. కవిత్రయ భారతం ఆధారంగా భారతంలో ఉండేటటువంటి విశిష్ట అంశాలను ప్రతి పర్వం నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డివి రమణ మరియు కేశవాయనగుంట సాయినగర్ నివాసులు కేశవాయనగుంట నుండి తూర్పు వైపుకు ప్రవహించే మజ్జిగ కాలువలో వరద నీళ్లన్నీ సక్రమంగా పోయేలా కాలువ నిర్మాణం చేపట్టవలసిందిగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్యకు విన్నవించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేశవాయనగుంట చివరి వీధికి ఆనుకుని మజ్జిగ కాలువ ఉంది. ఇది తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్, ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి అవిలాల లింగేశ్వర నగర్ గ్రామ పంచాయతీతో కలిసి మున్సిపల్ పరిధిలోని కేశవాయనగుంట, రాఘవేంద్ర నగర్, ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థ వెనుక నుండి టీటీడీ వారి శ్రీనివాస కళ్యాణ మండపాల నుండి తిరుచానూరు రోడ్డు క్రాస్ చేసి పార్వతీపురం మధ్యలో నుండి వెళ్తుంది. దీనికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వర్షాకాలంలో ఈ కాలువలో ప్రవహించే వరద నీరు చిన్నపాటి నది ప్రవాహాన్ని తలపిస్తూ ప్రవహిస్తుంది. లింగేశ్వర నగర్ పంచాయతీ వరకు ఈ కాలువ నిర్మాణం గతంలోనే ప్రభుత్వం వారు నిర్మించి ఉన్నారు. కేశవాయనగుంట పక్కన ఉన్న తిరుపతి కార్పొరేషన్ వారు నిర్మించి ఉన్నారు. అయితే కేశవాయనగుంట ప్రధాన వీధి, మున్సిపల్ నీళ్ల ట్యాంకు దగ్గర నుండి రాఘవేంద్ర నగర్, టీటీడీ కళ్యాణ మండపాల వరకు కాలువలో కొంత భాగం ఆక్రమణలు కారణంగా నీటి కాలువ కుచించుకుని పోయింది. ఫలితంగా వర్షాకాలంలో నీళ్లు అన్ని సక్రమంగా పూర్తి లేకుండా పోయాయి. ఫలితంగా కేశవాయనగుంటలోని ప్రధాన వీధి వర్షాకాలంలో ఒక నదిలాగా ప్రవహిస్తూ నివాస ప్రజలు అడుగు పెడితే నీటిలో కొట్టుకుని పోయేంత ప్రమాదకరంగా తయారైంది. కావున అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పుడు మనము చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ బార్డర్లో ఉన్నాం. ఇక్కడేమో మీరు చూశారు, ఇక్కడ నుంచి సాయినగర్ గ్రామ పంచాయతీ వస్తుంది, ఇటు నుంచి ఇట తిరుపతి కార్పొరేషన్ వస్తుంది. అయితే దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల సాయినగర్ గ్రామ పంచాయతీ అంతా కూడా సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇవన్నీ కూడా శుభ్రంగా 99% మనం వేసుకోవడం జరిగింది. ఇంకొక 95% శివారు ప్రాంతాలు ఉంటే కూడా ప్రస్తుత చంద్రగిరి శాసనసభ్యులు తిరుపతి నాని సహకారంతో అది కూడా పూర్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమొచ్చిందంటే, వర్షాలు వచ్చినప్పుడు ఈ మజ్జిగ కాలం వచ్చేసి ఎక్కడో పేరూరు దగ్గర నుంచి ఈఎస్సీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి మరి ఇలా వచ్చి కేశవాయనగుంట ద్వారా ఇట్లా రాఘవేంద్ర నగర్లో వెళ్తూ ఉంటుంది. రాఘవేంద్ర నగర్లో వెళ్ళి కేశవాయనగుంట, రాఘవేంద్ర నగర్, శ్రీనివాస కళ్యాణ మండపాల నుంచి బాలవాడగుండంకు ఈ నీళ్ళన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నీళ్ళని చూస్తున్నారు మనం. ఇది ప్రధాన రోడ్డు. ఈ రోడ్డును హైట్ చేసి ఈ రోడ్డుకి ఇరువైపులా, ఎందుకంటే 60 అడుగుల రోడ్డు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా ఆ డ్రైన్ ఉండదు. డ్రైన్ కొంచెం శుభ్రం చేస్తే ఈ నీళ్ళన్నీ కూడా పైన వచ్చే నీళ్ళన్నీ ఆ డ్రైన్లో వెళ్ళిపోతాయి. ఇట్లా రోడ్లో పోయేదానికి వచ్చేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడున్న ఈ కేశవాయనగుంటల వాళ్ళకు కూడా ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇది ఈరోజే మనం తిరుపతి మన చంద్రగిరి శాసనసభ్యులు నాని గారి దృష్టికి, అదేవిధంగా తిరుపతి కమిషనర్ గారి దృష్టికి కూడా ఈరోజు ఒక లెటర్ రూపంలో కూడా తీసుకొని వెళ్ళి ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ, కార్పొరేషన్లో నిధుల సమస్య అయితే లేదు, వెంటనే కమిషనర్ గారు స్పందిస్తారని మాకైతే నమ్మకం ఉంది. స్పందించి ఈ రోడ్డును కొంచెం హైట్ చేసి రోడ్డు రెండు పక్కల ఉండే కాలువను వెడల్పు చేసిన దానివల్ల చేస్తే నీళ్లు ఎవరికి కూడా వచ్చే పై నీళ్ళు ఎవరికి కూడా నివాసులకు ఎవరికి ఇబ్బంది కలిగించవని కూడా తెలియజేసుకుంటూ, ఆ విధంగా అధికారులు మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాం కాబట్టి అధికార యంత్రాంగం పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి ఇంకా రాబోయే రోజంతా కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో అయినా ఈ సమస్య పరిష్కరించేదానికి కృషి చేయాలని కూడా తెలియజేసుకుంటున్నామండి. నమస్కారాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణానికి ముఖద్వారం అయిన వెంకటంపేట గ్రామం వద్ద తేలికపాటి వర్షానికి కూడా రోడ్లపై మురుగునీరు నిలవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చంద్రగిరికి ముఖద్వారం కావడంతో ఆ మార్గంలో తరచూ వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. తేలికపాటి వర్షాలకు కూడా సమీప కాలువలోని మురికి నీరు రోడ్డు మీదకు రావడంతో ద్విచక్ర వాహనాలు నడిపేందుకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న మహిళలు, పురుషులు పలుమార్లు మురుగునీటిలో పడి గాయాలవుతున్నాయి. ఈ విషయంపై గత 5 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం శూన్యంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మురుగునీటితో వెంకటంపేట గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను త్వరితగతిన పూర్తి చేయాలని, మురుగునీటిని తొలగించేందుకు పైప్లైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వెంకటంపేట గ్రామస్తులు గృహాలలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ముఖ్యంగా విష సర్పాలు, ఇతర కీటకాలు మురిగినీటితో పాటు గృహాలలోకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వెంకటంపేట గ్రామస్తులతో పాటు వాహనదారులు కోరుతున్నారు. అల్పపీడనం నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్ సమీపంలో జారిపడిన కొండ చర్యలను టీటీడీ సిబ్బంది తొలగించారు. 2వ ఘాట్ రోడ్ సమీపంలో జారిపడిన కొండ చర్యలను టీటీడీ సిబ్బంది తొలగించారు. 2 ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. వర్షాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ పలు జాగ్రత్తలు చేపట్టింది. కొండ చర్యలపై ప్రత్యేక నిఘా, ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గోగర్భం, పాప వినాశనం జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి. ఎగువ కురిసిన వర్షాలతో 1వ కనుమ రహదారిలో ఉన్న మాల్వాడిగుంటం జలపాతం పొంగి పొర్లుతోంది. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురుదక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం దీప ధూప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పునరావాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా హెల్ప్ లైన్ నంబర్లు 0877225676 మరియు 9308229009 సంప్రదించాలి. పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. యువత సాంకేతిక విప్లవంతో సమాజ గతిని మార్చేలా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. తిరుపతి ఐఐటి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఐఐటి విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.